సో ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేది వచ్చిన తర్వాత కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి కాలేజీకి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుపోవాలి, సో ఫీజు ఏమైనా పే చేయాల్సిన అవసరం ఉంటుందా, ఇంకా ఏమేమి అక్కడ కాలేజీకి వెళ్ళిన తర్వాత చెక్ చేయాలి అనే దాని గురించి మనం చేయవలసిన పనులు, చేయకూడని పనులు అనేది చెప్తున్నాం. ముఖ్యంగా కాలేజీకి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు మనము ఈ 3 టైప్స్ ఆఫ్ అనేది తీసుకోవాలి. ఒకటి అలాట్మెంట్ ఆర్డరు, జాయినింగ్ రిపోర్టు. 2 మనకు నెట్లో ద్వారా డౌన్లోడ్ చేసి సో అవి 2 సెట్లు జిరాక్స్ తీసుకోవాలి. ఇవి 2 అలాట్మెంట్ ఆర్డర్ అంటూ జాయినింగ్ రిపోర్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సైన్ చేసి వాళ్ళు జాయిన్ చేసుకున్నట్టు రిపోర్ట్ చేసినట్టు వాళ్ళు కాపీ తీసుకుంటారు, మీకు ఒక సైన్ చేసి ఒక కాపీ మీకు ఇస్తారు. లేదంటే వాళ్ళే 2 తీసుకుని నో ప్రాబ్లం. తర్వాత వాటితో పాటు ఫోటోస్ కూడా ఒక 2 తీసుకోవాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా 2 తీసుకెళ్ళండి, వాళ్ళు అడగచ్చు అక్కడ పోయిన తర్వాత. సో కాబట్టి ఈ 3 అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎటువంటి మిగతా జిరాక్స్ కానీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కానీ ఏం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఓన్లీ ఈ 3 మాత్రం తీసుకుపోతే సరిపోతుంది. ఓకే. అయితే అక్కడ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఓన్లీ రిపోర్ట్ చేసి రావడం కన్నా ఫస్ట్ పోతానే అక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంది, లేదా లోకల్ వాళ్ళు అయితే కనుక బస్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంది, బస్ ఫీజులు ఏ విధంగా ఉంటాయి, హాస్టల్ ఫీజు ఏ విధంగా ఉంటుంది, సో వీటన్నిటిని పూర్తిగా కనుక్కొని ఆ ఫుడ్ ఏ విధంగా ఉంటుంది అన్నీ పూర్తిగా కనుక్కొని రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అదేవిధంగా ఎన్విరాన్మెంట్ అనేది ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ కావచ్చు, లేదంటే లైబ్రరీ కావచ్చు, సో ఏదైనా ఎక్విప్మెంట్స్ కావచ్చు, సో అదేవిధంగా ఫ్యాకల్టీ కానీ ఇవన్నీ చెక్ చేయాల్సి ఉంటుంది. వాటితో పాటు ప్లేస్మెంట్స్ ఏ విధంగా వస్తున్నాయి, ప్లేస్మెంట్స్ బాగా వస్తున్నాయా, ప్లేస్మెంట్స్ సరిగ్గా రావడం లేదా, సో వీటిని కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటితో పాటు అచీవ్మెంట్స్, గేట్ ర్యాంక్స్ కానీ, లేదంటే ఏదైనా వాటికి గుర్తింపులు కానీ, సో ఆటోనమస్ కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా సంథింగ్ నాకు గుర్తింపు ఇట్లాంటివి ఉంటాయి కదా, వీటన్నిటి గుర్తింపులు అనేటివి ఉన్నాయా లేదని చెక్ చేసుకొని పూర్తిగా చూసి రావాల్సి ఉంటుంది కంప్లీట్గా పోయిన తర్వాత. సో వాటితో పాటు మీరు ఏం తీసుకుపోకూడదు అంటే కనుక మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకోకూడదు, వాళ్ళు అడిగినా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకురాలేదు అని చెప్తాం. రెండోది ఫీజు పేమెంట్. ఫీజు అనేది వాళ్ళ పేమెంట్ ఒక కనీసం ఒక 500 పే చేయండి, 1000 పే చేయండి, కనీసం 2000 పే చేయండి, కనీసం 5000 పే చేయండి. దానికి హాస్టల్ ఫీజు పే చేయమని చెప్తే అసలు మీరు పే చేయాల్సిన అవసరం లేదు. సో అదేవిధంగా 26th 26వ తేదీ వరకు మనం కాలేజీలో రిపోర్ట్ చేయడానికి టైం ఉంది. కాలేజీ క్లోజింగ్ టైం 5 గంటల లోపు మీరు రిపోర్ట్ చేయవచ్చు ఎప్పుడైనా కానీ. సో ఈ రోజు రేపు మన్నాడే అనేది కాకుండా సో 26th లోపు మీరు ఎప్పుడైనా వాటిని మీరు ఇవ్వచ్చు అనమాట. సో వీటిని గుర్తుపెట్టుకొని వెళ్ళిన తర్వాత పూర్తిగా కనుక్కొని రండి.